ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి సార్. మీరు ఇందాక మా ఇంటికి తీసుకొచ్చారు కదా, ఆ అమౌంట్ ఏదో నా మొహాన పడేశారనుకోండి. తర్వాత మొన్నటికి మొన్న వాళ్ల పెద్ద కూతురు ఈ తులసి వచ్చి వాళ్లకు విడాకులిప్పిస్తానని నా కూతుర్ని వేరే పెళ్లి చేసుకోండి అని చెప్పి నా దగ్గర 10 లక్షలు తీసుకున్నారు సార్. వీళ్ళు నా డబ్బు మీద ఆశతోనే ఇదంతా చేశారు సార్. చివరికి అభంశుభం తెలియని బంగారం లాంటి నా కూతుర్ని పొట్టన పెట్టుకోవాలని చూశారు సార్. నా కూతురు నా దగ్గరకొచ్చి తను ప్రేమించాను నాన్న అని చెప్తే వాళ్ళు ఏ రకంగానూ నాకు సరితూగకపోయినా వాళ్ళ ప్రేమను ఒప్పుకున్నాను సార్. బిడ్డ సంతోషమే సుఖం అనుకొని నేను దేనికి అడ్డు చెప్పలేదు సార్. ఎందుకంటే నా బిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను సార్. నా కూతుర్ని ఇన్నాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత టార్చర్ పెట్టినా భరిస్తూ వచ్చాను సార్. కానీ ఇవాళ నా బిడ్డ ప్రాణాలే తీయాలనుకున్నారు సార్. బసవరాజ్ గారు, ఇక మీరు వెళ్ళండి. పద. చూశారుగా యువరానర్, జరిగింది విన్నాక ముద్దాయిలు కావాలనే నా క్లయింట్ కీర్తి పైన హత్యా ప్రయత్నం చేశారని క్లియర్గా తెలిసిపోతుంది. మీరు సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి అమాయకురాలైన ఒక ఆడపిల్లను చంపాలనుకున్న ఈ దోషులిద్దరినీ కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఓకే. మా వాళ్ళు ఇంటి నుంచి ఆహారం పంపిన మాట నిజమే, కానీ వాళ్లే విషయం కలిపారని ప్రూఫ్ లేదుగా. పైగా ఆ ఫుడ్ ఇంటికి వచ్చాక వదిన తినడానికి మధ్యలో అరగంట గ్యాప్ ఉంది. ఆ అరగంటలో ఏమైనా జరుగుండొచ్చు కదా మై లార్డ్. మా ఇంట్లో ఏం జరగలేదు సార్. వాళ్లే విషం కలిపి పంపారు. యువర్ ఆనర్, నాకొక్క 24 గంటలు టైం ఇస్తే ఇందులో మా వాళ్ళ తప్పు లేదని నేను సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇది కోర్టు సమయాన్ని వృధా చేయడం తప్ప దీనివల్ల జరిగేది ఏమీ లేదని నా అభిప్రాయం. ప్లీజ్ మై లార్డ్, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు కదా. ఒక్క అవకాశం ఇప్పించండి. మా అమ్మ నాన్న నిర్దోషులని నిరూపిస్తాం. ఓకే, నిందితులు దోషులని నిరూపించే ఆధారాలు లేనందువల్ల మీరు కోరినట్టే మీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను.